మహాశివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తుల దర్శనాలతో కిటకిటలాడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని మహిమాన్విత చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. షాద్నగర్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దేవాలయంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు, ఫైర్ సిబ్బంది, వైద్య సదుపాయం లాంటి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తుల తాకిడి పెరగడంతో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. రామేశ్వరం దేవాలయానికి వచ్చే భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు చేసే గుండాన్ని పరిశుభ్రత పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో మీడియాకు వెల్లడించారు. స్థానిక సిఐ కూడా మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఆలయ విశిష్టతలను తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళదాతారో పార్వతీ పరమేశ్వరౌ గణేశ స్కంద సంయుక్తౌ వందే వాంఛిత సిద్ధయే శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం చంద్రశేఖరం ఇందుమండల మధ్యస్థం వందే దేవం సదాశివం. శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసము కృష్ణ త్రయోదశి అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్య పర్వకాలము మహాశివరాత్రి సందర్భముగా ఇడీ మన భారతదేశంలో ప్రతి ఒక్క క్షేత్రంలో ప్రతి ఒక్క ఊర్లో కూడా అత్యంత రమణీయమైనటువంటి ఇదొక పెద్ద పర్వదినం. ఈ యొక్క మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి డిస్టిక్ సమీపం నందు స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ రామేశ్వర క్షేత్రం నందు అత్యంత పవిత్రమైనటువంటి జాగ్రత్తమైనటువంటి భక్తులకు ఇష్టార్థము ప్రసాదించే అత్యంత పరమ పావనమైనటువంటి సన్నిధానము ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క లింగమూర్తి విశిష్టం ఏమిటంటే త్రేతాయుగంలో రాముల వారు మహారాష్ట్ర నాసిక్ క్షేత్రం నుంచి శ్రీలంక అర్థాత్ సీతాన్వేషణకు వెళ్ళే సందర్భమునందు ఇక్కడ వచ్చి ఈ యొక్క లింగమూర్తికి తమ యొక్క ఆ రాముల వారు అమృత హస్తములతో ఈ లింగమూర్తికి బాణం గుర్తు గీసి వెళ్ళారు, రాసి వెళ్ళారు. కాబట్టి ఈ యొక్క లింగమూర్తికి రామ బాణం ఉంది. కాబట్టి ఈ యొక్క దేవస్థానానికి కానీ ఊరుకు కానీ ఆ రామ బాణము గుర్తున్నందుకు ఇది రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవుని పేరే ఈ యొక్క ఊరికి రామేశ్వరం అని, ఉత్తర రామేశ్వరం అని ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క క్షేత్రమునందు పవిత్ర సన్నిధానంలో స్వామివారి సన్నిధానం. స్వామివారి ఎడమ భాగముకు అత్యంత విశాలమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి విశాలమైన పర్వతం. ఆ పర్వతం మీద అమ్మవారు ఎలా గంగాదేవి లింగమూర్తి తల మీద ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఆ గంగాదేవినే ఒక ఉద్దేశంతో ఆ పార్వతీదేవి వాళ్ళిద్దరూ కూడా అర్థాత్ గుట్ట మీద పార్వతీదేవి దేవస్థానం ఉంది. అలాగే దత్తాత్రేయ స్వామి దేవస్థానం, రుక్మిణి పాండురంగ విఠల దేవస్థానం, సీతారామచంద్ర స్వామి దేవస్థానం, అనేకమైనటువంటి దేవస్థానాలు ఈ యొక్క క్షేత్రంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ రోజున అత్యంత భక్త సమూహము ఇక్కడ భగవంతుని దర్శనానికి భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకొని వారి యొక్క ఇష్టార్థాలను ప్రసాదించాలని చెప్పి దేవుని దగ్గర ప్రార్థనకు వస్తారు. ఎంతోమంది ఇష్టార్థాలు పూర్తిగా అయినాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకు కానీ దేవాలయ సిబ్బందికి కానీ భక్తులు కూడా వాళ్ళ సంకల్పాలు పూర్తిగా అయిన విషయాన్ని లోకానికి ఈ విషయము అందరికీ కూడా అందించింది. ఇటువంటి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భమునందు అన్ని రకాలుగా దేవస్థానం సిబ్బందులందరూ కూడా అందరికీ భక్తులకు స్నానానికి వసతికి ప్రతి ఒక్క దానికి కూడా అత్యంత చక్కగా వ్యవస్థ ఉంది. ఇటువంటి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకొని అందరూ కూడా దర్శనం చేసుకుంటే అత్యంత పుణ్యదాయకము. విశిష్టముగా మహాశివరాత్రి ఆ దేవుని దర్శించుకుంటే మన యొక్క సకల విధ పాపములు పరిహారం అయ్యి సకల ఇష్టార్థాలు
సిద్ధిస్తాయని చెప్పి ఆ పాశుపత పురాణము కానీ మహాశివరాత్రి సందర్భముగా అనేక మహిమలు కూడా ఆ శివుని ఉన్నాయి. అటువంటి శివుని అందరూ కూడా దర్శించుకొని అందరూ కూడా సంతోషపడాలని చెప్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామేశ్వరం, ఫరూక్నగర్ మండల్, షాద్నగర్ తాలూకా. ఈ దేవస్థానందు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉత్సవాలు జరుగుతున్నవి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతులు, బ్యారికేడ్స్, తర్వాత రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. పోలీసు వారితో అన్ని విధాల సిబ్బంది ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కూడా స్వామివారిని దర్శనం చేసుకొని అధిక సంఖ్యలో పాల్గొనడం మనవి చేస్తున్నాం. నా పేరు శివకుమార్. నేను రామేశ్వరం టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు మా దేవస్థానం నుంచి మేము కల్పించాము. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. అంతే కదా. షాద్నగర్ మండల ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు పోలీస్ శాఖ తరపు నుంచి తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా రామేశ్వరంలో ఉన్నటువంటి ప్రముఖ శివాలయంలో ఈరోజు జరిగే జాతరలో సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు అనగా ఫైర్ అండ్ ఎక్సైజ్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అండ్ పంచాయతీరాజ్, ఎండోమెంట్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమం భాగంగా పోలీస్ శాఖ తన విధులను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు 100 మంది పోలీస్ సిబ్బందితో 2 షిఫ్టులుగా, మార్నింగ్ డే షిఫ్ట్ ఒకటి, నైట్ షిఫ్ట్ ఒకటి, 2 షిఫ్టులుగా పెట్టి మనము ఈ బందోబస్తు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రజలకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ డయల్ 100 కానీ కాల్ చేసినట్టయితే మేము వెంటనే స్పందిస్తాం. అందరికీ ఈ పండుగ సందర్భంగా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని పోలీస్ శాఖ కోరుకుంటుంది.